సో మీరు అందరూ ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి, ఐబ్రోస్ ఇలానే ఉన్నాయి, సో తేడా ఉన్నాయని చాలా వరకు ఇప్పుడు మిస్టేక్ జరుగుతూ ఉంటాయి. సో ఇందాక ఇందాక గమనించావు, తనకు పైకి ఉంది తీయడం వల్ల నేను ఏం చేశాను, కింద ఫిల్ చేశాను. అంటే తను చేసుకుంది, ఐబ్రో చేసుకున్నప్పుడే మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్స్ని మనం కవర్ చేయడమే, అంటే డిఫైన్ చేయడమే ఐబ్రోస్ ఉంటుంది. ఓకేనా? సో అలా ఉంటుంది. ఇప్పుడు మీ విషయానికి వస్తే చిన్న ఆర్చ్ పాయింట్ ఉన్నాయి, దానివల్ల మీ ఫేస్ కొద్దిగా ఐబ్రో దిగుడు వచ్చేసి తినకుండా ఉంటుంది. సో ఫేస్ షేప్ అండ్ దానికి మనం ఎలా ఐబ్రో చేస్తే బాగుంటుంది అండ్ ఎలా న్యాచురల్గా చూపించాలి అనేది మెయిన్ పాయింట్. ఓకేనా? సో అది మెయిన్ ఉంటుంది. ఫస్ట్ అయితే ఐబ్రో పౌడర్ తీసుకుంటాం మనం. ఐబ్రోస్ పౌడర్ తోటి మనము సో డ్రా చేస్తాము. డ్రా చేసిన తర్వాత కన్సీలర్ తోటి కరెక్ట్ చేస్తాం. ఓకే? సో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాము, చూడండి. సో చూడండి, ఇది బ్లాక్, సారీ బ్లాక్, రెడ్ బ్లాక్ కాదు, డార్కెస్ట్ బ్రౌన్, బ్రౌన్ అండ్ బ్లాక్. సో బ్లాక్ తోటి అందులో బ్లాక్ లేదు, చూడండి బ్లాక్ చేంజ్ ఉందా లేదా. ఎందుకు బ్రౌన్ డార్కర్ షేడ్లో ఉంటాయి అనుకో, ఎగ్జాంపుల్గా 3 నెంబర్ డార్క్ బ్రౌన్ అనుకో, అందులో మనం లైట్ కలర్ 1 కలర్ తక్కువ ఉంటుంది మనకు. న్యాచురల్ కూడా ఐబ్రోస్ ఏంటంటే ఇక్కడ ఉన్నంత కలర్ ఇక్కడ ఉంది, చూడండి దాన్ని గమనించినప్పటికైతే. సో పైన వచ్చేసి మనకు డార్క్ ఉంది, సో ఐబ్రోస్కి వచ్చేసరికి లైట్గా వచ్చేస్తాయి మినిమం. ఓకే? సో ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మనం ఐబ్రోస్ ఎప్పుడు కానీ, ఇక్కడ ఆర్చ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకేనా? జస్ట్ ర్యాండమ్గా వేసుకుంటున్నా. మనకు ఆర్చ్ నుంచి టైల్ వరకు డార్కర్ షేడ్ రావాలి. ఆర్చ్ నుంచి హెడ్ వైపు లైట్ షేడ్ ఉంటుంది. సో ఇన్సైడ్ వచ్చేసి మనకు అంటే ఇన్సైడ్ ఇన్ అండ్ అప్. ఓకేనా? ఈ లైన్ మనకు డౌన్ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పటికీ ఈ పైన హెయిర్ లైన్తో పాటు మనం దీన్ని డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ పైన లైన్ తీయాల్సిన అవసరం లేదు. ఓకే? అర్థమైనా? ఎడమ్ అండ్ డ్రా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాండమ్గా చేశాను. తర్వాత నాకు కావాల్సిన ఐబ్రో షేప్ నేను క్రియేట్ చేసుకున్న తర్వాత అప్పటికి నాకు ఏమన్నా అవకతవకలు ఉంటే లాస్ట్ మనం ఫినిషింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడైతే నేను కన్సీలర్ తీసుకుంటున్నా, ఫెయిర్ కలర్. ఇక్కడ స్కిన్ టోన్ తోడు ఏం సంబంధం లేదు, మనము జస్ట్ ఫెయిర్ కలర్ తీసుకోవాలి. ఓకేనా? ఫెయిర్ అన్నిటికన్నా. మరి బ్లాక్గా ఉన్న వాళ్ళకి ఆ ఫెయిర్ కలర్ సెట్ అవుతాం. ప్రోడక్ట్ డీప్గా తీసుకుంటున్నా. ఓకే? స్ట్రెచ్ చేసిన లిటిల్ బిట్. సైజ్ ఈక్వల్ కోసం మీరు ఇలా కనెక్ట్ చేసుకొని కూడా మీరు చేసుకోవచ్చు. ఓకేనా?
సైడ్ ఈక్వల్గా వచ్చిందా లేదా అని కనెక్ట్ కూడా చేసుకోవచ్చు. ఇందాక నీకు చేస్తుంటే ప్యాచ్ ప్యాచ్గా వచ్చింది కలిసిగా రావాలి ప్రాబ్లం. బ్లెండింగ్ కూడా మనము అంటే మరీ హార్ష్ చేయొద్దు అండ్ అలాగే షిఫ్ట్ కూడా చేయొద్దు ప్రోడక్ట్. ఇలా అని మరి ఎక్కువ కూడా ఉంటుంది. మినిమం బ్యాలెన్స్గా ఎంతవరకు కావాలో అంతే ఉంచేసేయాలి. సో బ్లెండింగ్ చేసేటప్పుడు ఐ మీద చాలా ప్రెషర్ వేయకుండా లైట్గా లైట్ హ్యాండ్ తోటి నీట్గా బ్లెండింగ్ చేయాలి. బ్లెండింగ్ చేసేదానికి ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వాలి. ఈ మూమెంట్ చేయాలి. ఎప్పుడైతే మీరు సో ఎల్బో నుంచి స్టార్ట్ చేస్తే సో ప్రాబ్లం అంటే ప్రెషర్ ఎక్కువ పట్టే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో ఇన్నర్ కార్నర్స్లో ఇలా దీన్ని స్క్యూ చేసేసి అంత ప్రెస్ చేసి సరిపోతుంది. సో రెండు హ్యాండ్స్ తోటి వర్క్ చేస్తున్నాను. వన్ హ్యాండ్ స్ట్రెచ్ చేస్తున్నాను, వన్ హ్యాండ్ బ్లెండింగ్ చేస్తున్నాను. ఓకేనా? ఇన్ కేస్ ఈ టైంలో వీళ్ళు ఒకసారి అంటే క్లయింట్ కనుక ఐ ఓపెన్ చేస్తే కనుక సో మళ్ళీ మనం ఏం చేయాలి, బ్లెండ్ చేయాలి. సో బ్లెండర్ అందుకనే మనము ఫస్ట్ టైం ముందే పట్టేసుకొని ఉండాలి దగ్గర. సో క్లియర్? ఓకే. సో మూడు నియర్ బై ఉన్నాయి, ఇంకా స్మాల్ కూడా వేసుకోవచ్చు. ఓకే. టోటల్ నేను బ్లెండింగ్ కోసం ఓకే అండ్ బిగ్ బ్రష్ స్టిచ్ చేశాను, ప్రోడక్ట్ డిపాజిట్ చేశాను, అవుటర్ ప్రాబ్లం. ఓకేనా? దెన్ బ్లెండింగ్. సో బ్లెండింగ్ ఎప్పుడు చూడండి ఇట్లా సీ టైప్లా అండ్ సీని రౌండ్ రౌండ్ చేస్తున్నట్టుగా రావాలి. మూమెంట్ కోసం, మూమెంట్ లాగా కాదు. మూమెంట్ అంటే షిఫ్ట్ చేయడం. ఓకేనా? ఇలా బ్రష్. సో ఇక్కడ మూమెంట్ మూడు ఫింగర్స్. సో ఓకేనా? క్లియర్? సో వన్ ఐ చూడండి, మీరు ఆల్రెడీ కాస్త షాడో క్రియేట్ అయి ఉంటుంది. ఓకే. కలర్ కూడా తీసుకోవచ్చు, లైట్ కలర్. ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు నేను రౌండ్ రౌండ్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇటు వచ్చిన తర్వాత డౌన్ చేస్తాను. ఈ కలర్ ఓకేనా? ఏదైతే మనము లైట్ బ్రౌన్ ఐబ్రోస్ కోసం యూజ్ చేసామో ఆ కలర్ తీసుకున్నాం. సేమ్ మనము అవుటర్ కార్నర్లో లిడ్ ఏరియాలో అవుటర్ కార్నర్. ఓకేనా? సో ఇక్కడ అప్లై చేసాం. చూడండి. సో ఝాన్సీ గారు ప్రెజర్ ఎంత పడుతుందో మీకు అర్థమవుతుందిగా. సో అదే మైండ్లో ఉంచేసుకోవాలి. చెస్ట్ రెడ్ ఓకేనా? బ్రౌన్ రెడిష్ ఉంటుంది. సో దీనికి నియర్గా ఇది ఉంది. సో రెండో కలర్ తీసుకున్నా. ఓకేనా?
సేమ్ ఇందాక మనం ఫస్ట్ యూజ్ చేసిన లైట్ కలరు దీనిలో మిక్స్ చేస్తాను. ఓకేనా. ఇన్నర్ కార్నర్ నుంచి లిడ్ వరకు ఎబో క్రీజ్ ఏరియా అంటే నియర్ బ్రోబోన్ ఏరియాలో నేను బ్లెండింగ్ చేస్తున్నా. ఓకేనా. ఏ కలర్? లైట్ కలర్. సో ఇన్నర్ కార్నర్ నుంచి లిడ్ ఏరియా వరకు చేస్తున్నాను. ఓకేనా. ఇన్నర్ అవుటర్ కార్నర్, అవుటర్ కార్నర్ నుంచి లిడ్ ఏరియా వరకు సేమ్ కలర్, అంటే కలర్లో ఏం ఎక్స్ట్రా లేదు, వీటిని కొద్దిగా డార్క్ చేస్తున్నాను అంతే. ఓకేనా. డార్క్ కలర్స్ తీసుకున్నా, డార్క్ కలర్స్. ఇప్పుడు షిమ్మర్ తీసుకుంటున్నా. సో షిమ్మర్స్ కోసం నేను ఏం తీసుకున్నాను? ఫ్లాట్ బ్రష్ తీసుకున్నాను. ఓకేనా. షిమ్మర్ ఎక్కడ యాడ్ చేయాలి మనం? ఓన్లీ లీడ్ ఏరియా. ఓకేనా. సో నేను ఇదే కలర్ను ఇన్నర్ కార్నర్ కూడా తీసుకొచ్చాను. మీకు కావాల్సి దీనిలో లైట్ కలర్ కూడా తీసుకోవచ్చు, బట్ తనకు ఇలా చేస్తే బాగుంటుంది. లిడ్లో నీళ్ళు కాస్త గోల్డ్ కలర్ తీసుకుంటాం. ఓకేనా. చేయొచ్చు. ఓన్లీ లిడ్ ఏరియాలో గోల్డ్ యాడ్ చేశాను లిటిల్ బిట్, అంటే లైట్ డార్క్ కలర్ గోల్డ్లో మిక్స్ అయింది. ఇప్పుడేమో ఓన్లీ గోల్డ్ కలర్. ఓకేనా. లిడ్ ఏరియాలో. ఓకే. ఇప్పుడు షిమ్మర్కు మనము బ్లెండ్ చేయాలి జిగ్జాగ్లో. సో జిగ్జాగ్లో బ్లెండ్ చేస్తే ఏంటంటే డార్క్ టు లైట్ అయిపోతుంది, అవి స్మజ్ అయిపోతాయి అన్నట్టు. ఓకేనా. ఓకే. ఓకే. ఇప్పుడు జస్ట్ మనము అంటే ఫ్రీ బ్రష్ అన్నట్టు, ఎలాంటి ప్రోడక్ట్ లేదు. ఎక్స్ట్రా ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో నియర్ బై ఐబ్రోస్లో అది క్లియర్ అయిపోతుంది. ఓకే. ఇది ఐబ్రోస్ అయిపోయినాయి. సో ఇప్పుడైతే మనం ఐలైనర్ చేస్తున్నాం. ఐలైనర్. ఓకేనా. సో నేను తీసుకున్న ప్రోడక్ట్ జెల్. ఎప్పుడు కానీ మిడిల్లో నుంచి స్టార్ట్ చేయండి, అంటే మిడిల్లో నుంచి స్టార్ట్ చేయండి. వన్స్ డ్రైవ్ చేయకండి, కాస్త అంటే మూమెంట్ కొద్దిగా డ్రా చేయండి, తర్వాత స్వైప్ చేయండి టోటల్గా. ఓకేనా. సో ఫస్ట్ స్టార్టింగ్ మిడిల్ పార్ట్. ఓకే.
డన్. ఓకే, సో ఇప్పుడు మనము వాటర్ లైన్ మీద చేస్తున్నాము, అప్పర్ వాటర్ లైన్. ఇక్కడ మీరు పెన్సిల్ కూడా తీసుకోవచ్చు, కాజల్ పెన్సిల్. సో ఇదైతే ఈజీ దానికన్నా. స్టాప్ చేయండి. లిక్విడ్ అండ్ 1 క్రీమ్. సో ఇది పంప్ ఉంది, లిక్విడ్ ఉంది, సో ఇది క్రీమ్. గో ఫర్ డ్రై స్కిన్. క్రీమ్ బేస్. యా, సో ఇప్పుడు మన స్కిన్ డ్రై కాదు కాబట్టి మనం అయితే లిక్విడ్ తీసుకుంటున్నాము. తీసేసుకో, ఈ మాత్రం సరిపోతుంది, ఇంకెక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే తర్వాత బాగా లేట్ అయిపోతే ఇబ్బంది అవుతుంది మళ్ళీ మీకు. ప్రైమర్లో మీకు స్కిన్ టైప్ని బట్టి ఉంటాయండి. సో మనము దీని కొద్దిగా ఆయిల్ సైడ్ ఉంది కాబట్టి నేను సిలికాన్ బేస్ ఉన్నది తీసుకున్నాను. ఓకేనా, సో మ్యాట్ ఫినిషింగ్ అని ఉంటుంది. ఒకవేళ డ్రై ఉన్నట్టయితే హైడ్రేటెడ్ సంబంధించినవి తీసుకోవాలి. సో దీనిలో తేడా ఏంటంటే అవి వాటర్ బేస్ ఉంటుంది, మనకిది సో మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది. ఓకేనా, నో ప్రైమర్ మనకు బ్యారియర్ లాగా వర్క్ చేస్తుందండి. ఓకేనా, అంటే స్కిన్కి బ్యారియర్ లాగా ప్రొటెక్షన్, మనకి ఇన్సైడ్ ఇంజెక్ట్ కాకుండా అవుట్ పాస్ కాకుండా ఎక్కువ స్వెట్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం ప్రోడక్ట్ కూడా మనకి ఇంజెక్ట్ కాకుండా చూస్తుంది. సిరం అవసరం లేదు. ఓకేనా, సో స్కిన్ టైప్ని పట్టేసి మనం తీసుకోవాలి. ఒకవేళ ఆయిలీ స్కిన్ అయితే మీరు తీసుకోవాల్సింది డ్రై మోడ్ సంబంధించింది, లైక్ సిలికాన్ సిస్టమ్ ఉన్నాయి తీసుకోండి. సిలికాన్ బేస్ మ్యాట్ ఫినిషింగ్ అని ఉంటుంది, లేదంటే సిలికాన్ అని రాసి ఉంటుంది. తర్వాత మీకు డ్రై స్కిన్ అయినట్టయితే హైడ్రేటింగ్ సంబంధించింది తీసుకోవాలి, హైడ్రేటెడ్ సంబంధించింది క్లియర్గా మీకు మెన్షన్ చేసి ఉంటాయి. అండ్ పోర్ ఉన్నట్టయితే, అంటే పోర్స్ అంటే యాక్ని పోర్స్ సంబంధించింది ఉంటుంది, ఫైన్ లైన్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించినట్టుగా మీకు పోర్ ప్రైమర్స్ ఉంటాయి. ఇంకా హెచ్డి ఉంటాయి, హెచ్డి ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ మనకి ఏంటంటే హెచ్డి ప్రోడక్ట్స్ కూడా నీకు పోర్ మినిమైజ్ చేస్తుంది అన్నట్టు. ఓకేనా, సో వాటికి బెటర్గా వర్క్ ఉంటుంది. మార్కెట్లో బెటర్వి చాలా ఉన్నాయి. సో దీని తర్వాత మనకు నెక్స్ట్ ఏంటి, కన్సీలర్కి వెళ్దాం. ఓకేనా, చేయడానికి మనం డార్కర్ షేడ్ తీసుకుంటున్నాము. ఓకేనా, look up. లో ఖచ్చితంగా ప్రోడక్ట్ తీసుకోవాలి. గుర్తుంచుకోండి, షిఫ్ట్ అవ్వదు, జస్ట్ బ్లెండ్ అవ్వాలి. ఓకేనా, ఓకేనా గైస్.
ఓకేనా, చేంజ్ ఉందా? సేమ్ కలర్, 1 షేడ్ మనకు ఎక్స్ట్రా వచ్చేసింది లైటర్గా. సో ఇక్కడ మీరు గమనించాలి స్కిన్ టోన్కు నియర్ బైగా ఉన్న ప్రోడక్ట్ని ఎలా చూజ్ చేసుకోవాలని. ఓకేనా, ఇన్ ప్యాలెట్లో మనకు అర్థమైపోతుంది. సో ఏది మనకు నియర్ బై వెళ్తాం అన్నది, అక్కడ మీకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎవ్రీ వన్ ఏంటంటే డార్క్ షేడ్ని తీసుకోకుండా లైట్ షేడ్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అలా లైట్ తీసుకున్నప్పుడు మీకు రివర్స్ అయిపోతుంది. సో అందుకనే మనకు మెయిన్గా మనం చెక్ చేసుకోండి. సో కాస్త ప్రోడక్ట్ తీసుకొని సో ఈజీగా బ్లెండ్ అవుతుందా లేదా అనేది, స్కిన్లో మెల్ట్ అవుతుందా లేదా. ఓకేనా, లేదంటే బ్రష్ తోటి కూడా మనం తీసుకోవచ్చు ప్రోడక్ట్. జంప్ చేయొద్దు, జస్ట్ మూవ్ చేయాలి బ్లెండింగ్. ఓకేనా, అర్థమవుతుందా? మూమెంట్. నెక్ ఏరియాలో కంపల్సరీ మూవింగే ఉంటుంది, ఎందుకంటే హెవీ ప్రోడక్ట్ కనుక నెక్ ఏరియాలో ఉన్నట్టయితే మీకు ఫైన్ లైన్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో క్రీజ్ లైన్స్ వస్తాయి, ఒక లైన్స్ ఉంటాయి కదా అక్కడ నెక్ మన మూమెంట్ జరుగుతున్నప్పుడు చిన్న చిన్న లైన్స్ వస్తాయి కదా, అక్కడ కనుక మీరు ప్రోడక్ట్ ఎక్కువ ఉంచినట్టయితే అక్కడ క్రీమ్ అయిపోయి సో లైన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకనే మీరు జస్ట్ మూమెంట్ చేయండి ప్రోడక్ట్ ఈజీ. ఓకేనా, మిగతా ప్లేస్లో బ్లెండింగ్ చేయండి. అదేనా, ఓపెన్ యువర్ ఐస్. ఇక్కడ గమనించండి, నేను ఇందాక ఫస్ట్ కన్సీలర్ నియర్ ఐ దగ్గర చేశాను, అక్కడ మాత్రమే ప్రోడక్ట్ ఉంచాను. సో నేను ఇప్పుడు బేస్ తీసుకున్నప్పుడు మినిమం ½ ఇంచ్ గ్యాప్ ఉంచాను ప్రోడక్ట్, ఎందుకంటే ఆ ప్రోడక్ట్ ప్లస్ ఈ ప్రోడక్ట్ కలిసినప్పుడు ఏమవుతుంది, ఎక్కువ ప్రోడక్ట్ అవ్వడం వల్ల మీకు లైన్స్ ఏర్పడతాయి తర్వాత మీకు. ఓకేనా, సో అందుకని జస్ట్ సో ఇప్పుడు మనము జస్ట్ బ్లెండ్ చేస్తున్నాం. ఓకేనా, క్లియర్? రాజ్యలక్ష్మి గారు, డన్. మిగతా బ్యాలెన్స్ ప్లేస్లో ఉంటాయి, నియర్ ఇయర్స్ కానీ నెక్ దగ్గర, సో క్లియర్ చేసేసుకుంటాం. 80% మర్చిపోవద్దు, మనము ఇయర్స్ కూడా కవర్ చేయాలి. ప్రీవియస్ మేకప్ చేసుకున్నాం అన్న ఎప్పుడైనా? ఇదే ఫస్ట్ టైం. ఓ ఐమ్ లక్కీ. ఇందులోకి ఇప్పుడు చూడండి, ఇది నా కన్సీలర్ ఫస్ట్ నేను తీసుకున్నది, షేడ్ వచ్చేసి FS24. ఓకేనా, FS24 FS40. ఓకేనా, ఈ 2 షేడ్స్ తనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి. సారీ 50 కాదు, 40% 60% రెండు మ్యాచ్ చేస్తే మనకు ఆ షేడ్ వచ్చేసి మ్యాచ్ అయిపోయింది. సో ఇలా మనము షేడ్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ గమనించినట్టయితే ఈ షేడ్స్ తనకు డార్క్ లాగా అనిపిస్తుంది ఫస్ట్. ఈ 2 షేడ్స్ చూస్తే మనం చూజ్ చేసుకునేటప్పుడు ఇది కాదు, నాకు ఇంకా ఫెయిర్ కావాలి, ఇంకా వైట్ కావాలి అనే ఆలోచనతో ఏం చేస్తాం మనము, ఇందులో ఉన్న వేరే షేడ్స్ అనేది మనం క్యాచ్ చేస్తాం అన్నట్టు. ఇప్పుడు ఈ 3 షేడ్స్లో మీరు న్యూలీగా తీసుకున్నట్టయితే ఏ షేడ్ నువ్వు ప్రిఫర్ చేస్తావు? ఎందుకు అంటే మనకు అందరికీ కలర్ అనేది ఇంపార్టెంట్. నేను కలర్ ఫెయిర్ కనిపించాలి అని మాత్రం ఉంటుంది, కానీ నాకు ఉన్న కలర్ని కూడా మనం బ్రైట్గా చూపించాలనే ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది. అంటే బిగినర్స్కి అయితే ఇది చాలా ప్రాబ్లం అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తారు, ఇవి తీసుకోవడం వల్ల మీకు ఈ కలర్ ఏం చేస్తుంది, డార్క్ షేడ్లోకి తీసుకెళ్తుంది.
ఆక్సిడైజేషన్. మీకు ఆ డార్క్ షేడ్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉండదు చూడండి, లిటిల్ బిట్ డార్కర్ ఉందా లేదా. సో దానికి మనం ఏం చేస్తాం, కన్సీలర్ తోటి సరిపోవట్లేదు, కరెక్టర్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. కానీ డే 1 కాబట్టి మీకు కరెక్టర్ యూజ్ చేయట్లేదు, నేను కన్సీలర్ తోటి చూపిస్తున్నాను. సో అప్పుడు మనకి ఏంటంటే ఇది టోటల్గా మీకు ఫేస్ పైకి వచ్చినప్పుడు ఇది డార్కర్ షేడ్కి తీసుకెళ్తుంది. ఎందుకు అంటే ఆక్సిడైజేషన్ అయిపోతుంది, అంటే మ్యాచ్ అవ్వట్లేదు. అర్థమైపోయింది కదా. సో అందుకనే సో ఇలాంటి షేడ్స్ మాత్రం ప్రెప్ చేయండి. రేపు మీరు చూస్ చేసుకునేటప్పుడు, ఈరోజే మీరు ప్రాక్టీస్ చేస్తారు కదా, చూస్ చేసుకునేటప్పుడు మీరు కరెక్ట్ తీసుకోవడం, ఎవరైతే కరెక్ట్ తీసుకుంటారో అప్పుడు మేకప్ కూడా కరెక్ట్ వచ్చేస్తుంది. తీసుకున్న డార్కర్ షేడ్ ఫర్ కన్సీలర్ ప్రాబ్లం హైడ్ చేయడానికి. సో నేను మళ్ళీ ఇందులో 2 మిక్స్ చేశాను బేస్. సో అప్పుడు నేనేంది డార్కర్ నుంచి 1 షేడ్ అంటే లైట్ తీసుకున్నాను, తన స్కిన్ టోన్కి కూడా 1 షేడ్ లైట్ ఉంది ఇక్కడ. సో ఇప్పుడు ఇంకొక 1 షేడ్ మనం లైటర్ తీసుకోవాలనుకున్నాము, ఫీచర్స్ మనకు ఇంకా బ్రైట్ ఫీచర్స్ కనిపించడానికి, ఎన్హాన్స్ అవ్వడానికి. సో అందులోనూ మరీ హెవీ కాకుండా 1 షేడ్ మాత్రమే లైట్ కలర్ తీసుకో. సో నోస్ ఏరియా అంటే నోస్ బ్రిడ్జ్ ఏరియా, అండర్ ఐ పార్ట్ అండ్ సో చిన్ ఏరియా ప్లస్ ఫర్ హెడ్ ఏరియా. ఓకేనా. లైట్ ప్రోడక్ట్ తీసుకున్నాము. ఓకే, ఫస్ట్ అండర్ ఐ. చూడండి, ఇప్పుడు గమనించండి, ఇటు సైడ్ కలర్కు అటు సైడ్ కలర్ తేడా ఉందా. సో ఓకే. సార్ నా ఫేస్ ఫస్ట్ టైం అలా చూసుకోవడం భయంకరంగా ఉంది నాకు. ఎవరికైనా అలానే ఉంటుంది ఫస్ట్ టైం. Look up. సో ఇది హైలైటింగ్ ప్లేసెస్. కన్సీలర్ని మనము 2 వేగా యూజ్ చేస్తాం, ఓన్లీ 1 ఇన్ ప్యాలెట్. నేను వేరే కన్సీలర్ యూజ్ చేయలేదు, ఓకేనా. సో 1 ప్యాలెట్లోనే నేను కన్సీలర్ డార్కర్ షేడ్ తీసుకున్నాను. ఇట్స్ ఫర్ డార్క్ ప్రాబ్లమ్ హైడ్ చేయడానికి మళ్ళీ మన లైటర్ షేడ్, మళ్ళీ బేస్ కూడా ఇందులోనే తీసుకున్నాను. 3 ఇందులోనే కవర్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం పౌడర్ యూజ్ చేస్తాం, ఓకేనా. అది బ్లష్. ప్రెస్ ద పౌడర్, ఓకేనా. చూడండి, ఇక్కడ కనిపిస్తుందా లైన్, పైకి కాదు డౌన్వర్డ్స్గా చేసేసుకోండి. ఓకే. గుచ్చుకుంటుంది ఒకసారి అడగండి, ఎందుకంటే బ్రషెస్ ఏమైనా గుచ్చుకుంటుందా, దాన్ని బట్టి మనం ప్రెజర్స్ తగ్గించాలి. ఏదిగా బ్రష్ ఉందని వాడకండి.
చాలా మటుకు మరి ఇంకొక సందేహం కూడా వస్తుంది, చాలా ఫేషియల్ హెయిర్ ఉంటుంది కదా, హెయిర్ ఉంటే ఎలా మేకప్ చేయాలంటే ఈజీ బ్లెండ్ చేయడమే అన్నమాట. అక్కడ మీరు ప్రోడక్ట్ని ఎక్కువ ఉంచొద్దు అంతే. సో ఈజీగా మూమెంట్ చేసి ఆ తర్వాత నీట్గా పౌడర్ ప్రెస్ చేయడంతో క్లియర్ అయిపోతుంది. ఇక్కడ ఇంకో పొరపాటు ఏం జరుగుతారంటే కలర్ మిస్. ఓకేనా? సో నౌ స్ప్రే ఇండికేషన్. ఓకే, క్లోజ్ యువర్ ఐస్. కొంతమంది అంటే వద్దంటే అతను చేయొచ్చు వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టం. దాన్ని ఏం చేయలేము. వద్దు అంటే వద్దు. వాటర్ లైన్ కంపల్సరీ వస్తాయి. వాటర్ తగ్గు జాగ్రత్తలు తప్పనిసరి. అందులో మెయిన్ క్యూటిప్. క్యూటిప్ స్మజింగ్. ఇది మొత్తం ప్రాక్టికల్గా నేను రాజకీయ అయిపోయిందాక చెప్పండి. అవి నోట్స్ రాసినట్టు ఇదిగో రాసేయడం కోసమే మేకప్ కావాలి. ఓకేనా? డన్. మళ్ళీ సేమ్. క్లోజ్ యువర్ ఐస్. ఓపెన్. ఓకే. డన్. ఓకేనా? అయ్యో కష్టం. స్మైల్. యా. ఓకే. పౌడర్ మీన్స్ చూడు. అది ఈవెన్గా ఉండటానికి ఇందాక మీరు స్ప్రెడ్ చేసింది అంటే పౌడర్ ముందు క్రీమ్ తర్వాత పౌడర్ అప్లై చేశారు కదా సార్. కాదు, తను అడిగింది వేరే క్వశ్చన్. నాకు అర్థమైంది, చెప్తాను. పౌడర్ ఫస్ట్ లాస్ట్ సైలెన్స్ అంటే న్యాచురల్గా ఇంకొక క్వాలిటీ సరే. సైలెన్స్ అంటే మాట్లాడమని చెప్తాను.
ఓకే. ఫేస్ కలర్ అంటే సుధాకర్ ఏం సుధాకర్ మళ్ళీ మర్చిపోతాం. అవన్నీ అడ్వాన్స్లో వస్తాయి. ఇప్పుడు ఒక సాంగ్ రిలేటెడ్ అంతేగా అంతేగా. చలో. ఏం అప్లై చేస్తున్నారు సార్? ఓకే. ఓకే. సో గైస్ చూసారుగా, మొత్తం పూర్తిగా మనం కొద్దిగా హెయిర్ స్టైల్ చేంజ్ చేస్తే బాగుంటుంది. ఆఫ్టర్ చూపిద్దాం. జాను జాను టంటడాయింగ్.